హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పొలైట్. మీరు చూస్తున్నారు polaiahtechtelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి షాప్స్ యాప్లో మనం ఏదైనా ప్రోడక్ట్ మనకు నచ్చకపోతే ఎలా క్యాన్సిల్ చేయాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు షాప్స్ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో షాప్స్ యాప్ ఓపెన్ చేయగానే సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో వచ్చేసి అకౌంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ 4 ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మై ఆర్డర్ అని కనిపిస్తుంది కదా. సో మళ్ళీ మీరు దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేయగానే సో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశారు అండ్ క్యాన్సిల్ చేశారు సో మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే సో మళ్ళీ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు క్యాష్ ఆన్ డెలివరీ కనుక తీసుకున్నట్లయితే మీకు ఫస్ట్లో పేమెంట్ మెథడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు కొంచెం పై స్క్రోల్ చేసుకోగలని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ క్యాన్సిల్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ కనుక డెలివరీ అయినట్లయితే సో మీరు రిటర్న్ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ యొక్క ప్రోడక్ట్ అనేది కలర్ చేంజ్ అయిందా అండ్ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయిందా. సో మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ చూసుకుంటే కామెంట్స్ అనమాట. సో కామెంట్స్ అంటే దీని గురించి ఒక కామెంట్స్ అయితే మీరు ఇక్కడ చేయాలన్నమాట. సో నేను వచ్చేసి నో క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట. అంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది క్వాలిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. సో మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది క్వాలిటీ కామెంట్ చేయవచ్చు. కామెంట్ చేశాక ఇక్కడ చూశారు కదా సబ్మిట్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ చూశారు కదా క్యాన్సిల్డ్ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది అనమాట. సో మీకు కావాలంటే ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ అయిందే లేదో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూశారు కదా. సో నా యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో ఇలా మీ యొక్క ప్రోడక్ట్ అనేది మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది చాలా ఈజీగా అయితే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ షాప్స్ యాప్కు సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ అయితే చేశాను అనమాట. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడే రెడ్ కలర్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ.